బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్కారం ధనలక్ష్మి గారు. హాయ్ అండి శ్రీ గారు. ఏదైనా ఒక వ్యాపారం చేయాలి అన్నప్పుడు మన మైండ్ సెట్లో గుర్తొచ్చేది పెట్టుబడి తక్కువగా ఉండాలి అండ్ ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఉండాలి, ప్రాఫిట్స్ ఎక్కువగా రావాలి అని ఆలోచిస్తూ ఉంటారు. అదేవిధంగా చాలామంది కూడా మనం చూస్తే రియల్ ఎస్టేట్లో ఎక్కువగా ఈ రెండు పెట్టుబడి అసలే పెట్టకుండా కూడా హై రిటర్న్స్ వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి అలా ఇంకెవరైనా కూడా ఇప్పుడు మా లాంటి వాళ్ళు రియల్ ఎస్టేట్లో రావాలి, ఇందులో నాకు స్కోప్ ఉందా, నాకు ఫ్యూచర్ కనిపిస్తుందా అనుకునే వాళ్ళకి మీరేం చెప్తారు? రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ లేకోకుండా చేసుకోవడానికి మంచి ఆప్షన్స్ ఉన్నాయండి. ఎందుకనంటే మనం ఎక్కడైనా బయట మనము ఏ వ్యాపారం చేయాలన్నా హ్యూజ్ లెవెల్లో ఇన్వెస్ట్ చేస్తేనే మనం హ్యూజ్ లెవెల్లో సంపాదించడానికి అవకాశం ఉంటుంది. ఇందులో కంపెనీస్ వేల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసి ఉంటాయి, ఆఫీసులు ఎస్టాబ్లిష్ చేసి ఉంది మన దగ్గర. అయితే ట్రైనర్స్, కోచర్స్ అవైలబుల్ ఉంటారు, గైడ్ చేసేవాళ్ళు సుపీరియర్ కేటగిరీలో మనకి అందుబాటులో ఉంటారు. కాబట్టి సంపాదించుకోవడం కూడా అన్లిమిటెడ్ అనమాట, మన చాయిస్ ప్రకారం. ఎందుకంటే ప్లాట్స్ వేకెన్సీ పొజిషన్ మనకి వేలల్లో అవైలబిలిటీ ఉంటుంది. కాబట్టి ఎంత కావాలంటే అంత సంపాదించుకోవడానికి ఈ రియల్ ఎస్టేట్ దాంట్లో మన కంపెనీలో ఎస్పెషల్లీ అవైలబిలిటీ ఉందండి. మనం డిసైడ్ చేసుకోవాలి అంతే మనకి ఎంత కావాలి అనేది. ఎందుకంటే బయట ఏ పర్సన్ అయినా సరే నా కెపాసిటీ ప్రకారం నేను ఆన్ చేస్తున్నాను అనే ఫీలింగ్ ఉండదు, నాకు ఇంత వస్తుంది అంతే ఉంటుంది. ఈ కంపెనీలో మాత్రం మన కెపాసిటీ ప్రకారం మన చాయిస్గా ఎంత టైంలో కావాలంటే అంత టైంలో ఎంతంటే అంత సంపాదించుకోవడానికి ఆప్షన్స్ ఉన్నాయండి. అండ్ అదేవిధంగా ఎంతసేపు మీరు మాట్లాడుతూ చెప్పడం జరిగింది, లైక్ మన కంపెనీలో లైక్ చాలామంది ట్రైనర్స్ ఉన్నారు, ఒక మంచి సపోర్ట్ అయితే వాళ్ళకి అందుతూ ఉంటుంది ఎవరైతే ఇనిషియల్గా వస్తూ ఉంటారని. ఆ సపోర్ట్ ఎలా ఉంటుందంటారు? అండ్ వాళ్ళు ఒకవేళ జాయిన్ అవుతే ఎన్ని డేస్ మనకి ఆ సపోర్ట్ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారు? ఒక పర్సన్కి సపోర్ట్ అండి, మనం ఎంత సంపాదించాలనుకుంటున్నాం ప్రకారం ఎప్పుడూ కూడా మనకు ఒక మెంటర్, ఒక గైడ్ అనేది అవసరం ఉంటుంది. ఎందుకంటే ఏ స్థాయికి ఆ స్థాయి అనమాట. ఫస్ట్ స్థాయిలో వచ్చేసి మనకు 90 days మనకి డైరెక్ట్గా ఫీల్డ్ అసిస్టెన్సీతో మనతో పాటు ఒకరు ఉండి కస్టమర్ కాల్స్ ఓపెన్ చేయడం, సైట్ విజిట్లలో, క్లోజింగ్స్లలో మనకి అకౌంట్స్లో అమౌంట్స్ వచ్చేంత వరకు మనకి 90 days మనకున్న సుపీరియర్ సపోర్ట్ చేస్తుంటారు. మళ్ళీ ఫర్దర్ కూడా టీంని ఎట్లా లీడ్ చేయాలి, ఎట్లా ముందుకెళ్ళాలి అనేది కూడా మళ్ళీ ఒక 90 days టీం రిక్రూట్మెంట్ చేయించుకుంటూ ఆ టీంని ఎట్లా మనం మానిటరింగ్ చేయాలనే దాని మీద కూడా ఉంటుంది. తర్వాత మేనేజర్ కేటగిరీలో కూడా ఎప్పుడూ కూడా మనకు మన స్థాయిని బట్టి మనకి కోచింగ్ సెషన్స్ మారుతూ ఉంటాయి. ఎప్పుడు ఫర్ ఎవర్ ట్రైనింగ్లో సపోర్టింగ్ సిస్టంలో అందుబాటులో ఉంటారు. అండ్ అదేవిధంగా ఎవరైనా కూడా అంటే ఈ రియల్ ఎస్టేట్ చూసుకున్నప్పుడు అండ్ ఫస్ట్ రావడానికి ఆలోచిస్తూ ఉంటారు. అంటే ఒక వర్షన్ మనం వింటే ఇందులో సక్సెస్ అయ్యే రేట్ చాలా ఉంది అని చెప్తూ ఉంటారు. ఇంకొక సైడ్ ఆలోచిస్తే మాత్రం ఇందులో చేయలేవు, నువ్వు నీకు ఇది సెట్ కాదు అని అంటూ ఉంటారు. అసలు ఎలా ఇన్వాల్వ్ అవ్వాలంటారు? అంటే ఏ మైండ్ సెట్తో మనం ఇందులో జాయిన్ అయితే మీరు చెప్పినట్టుగా సక్సెస్ రేట్ హై ఉంటుందంటారు? ఇందులో అండి బిజినెస్లో రియల్ ఎస్టేట్ బిజినెస్ అనేసరికి బయటలాగా ఏదో 4 రాళ్ళు పాత అమ్మేసి వెళ్ళిపోయే సిస్టమ్ కాకుండా ఇప్పుడు కార్పొరేట్ కల్చర్లో వచ్చినాయి. కార్పొరేట్ కల్చర్లో ఎవరైనా సరే ఇప్పుడు మనము బిజినెస్ స్టార్ట్ చేస్తే ఫీల్డ్లోకి వెళ్ళి నిలబడి పాంప్లెట్ డిస్ట్రిబ్యూషన్ చేయాల్సిన అవసరం లేదు. మన సర్కిల్ త్రూనే ఎలా చేయొచ్చు అనే దాంట్లో ఎవరికి వాళ్ళకి తెలిసిన సర్కిల్లోనే వెళ్తూ తర్వాత కంపెనీలో ట్రైనింగ్స్, కోచింగ్స్ అటెండ్ అవ్వకుంటూ చేసుకోవచ్చు. కాబట్టి ఈజీగా ఉంటుంది. నా దృష్టిలో అయితే రియల్ ఎస్టేట్ కన్నా ఈజీ బిజినెస్ వేరే లేదు. అంటే మేడం మీరు చేస్తున్నారని చెప్తున్నారా, లేదంటే అందరికీ కూడా ఇది పాసిబుల్ అంటే? లేదండి, అందరికీ కూడా ఇది పాసిబిలిటీ ఉంది. నేను 10th క్లాస్ చదివిన నేనే ఈరోజు నెలకి 5-6 lakhs డ్రా చేయగలుగుతున్నాను అంటే మరి ప్రతి ఒక్కరికి ఆప్షన్ ఉంది కండి. ఎవరైతే డిసైడ్ అవుతారో, ఎందుకంటే ఏ బిజినెస్ అయినా అండి ఫస్ట్ ఆలోచించాలి, తర్వాత ప్లాన్ చేయాలి, తర్వాత వర్కౌట్ చేస్తే ప్రాఫిట్ వస్తుంది. చాలా వరకు ఏం చేస్తారంటే రియల్ ఎస్టేట్ కదా అని వాళ్ళకి తెలిసిన ఫస్ట్ వర్కౌట్ స్టార్ట్ చేస్తారు. వర్కౌట్ మనకి ఏమి తెలియనప్పుడు మనం ఏ కస్టమర్ దగ్గరికి వెళ్ళి మనం రిజెక్ట్ చేస్తారు, ఏ అసోసియేట్తో మాట్లాడినా కూడా రిజెక్ట్ చేస్తారు. ఎందుకంటే మనం ఎంత ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాము, మనం ఎంత ఎక్స్పర్ట్స్ అనేది చూస్తుంటారు కాబట్టి మనకు రిజెక్షన్ ఉంటుంది. అట్లా కాకోకుండా ఫస్ట్ ఆలోచన చేసి ప్లాన్ చేసి
వర్కౌట్ చేస్తే వాళ్ళకి ఖచ్చితంగా మంచి ప్రాఫిట్స్ తీసుకోవచ్చు, మంచి లీడర్ పొజిషన్, మంచి స్థాయిలో నిలబడడానికి హోప్స్ ఉంటుంది అనమాట. అండ్ అదేవిధంగా లైక్ మీరు చెప్పారు లైక్ మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి 10th అని. అండ్ చాలామంది కూడా మహిళలు ఇంట్లో అంటే నాకు ఇది సెట్ అవుతుందా, ఓ మహిళలు కూడా రియల్ ఎస్టేట్లో రాణించే అవకాశం ఉందంటారా, అండ్ నాకు ఎడ్యుకేషన్ లేదు నేను ఇది చేయగలుగుతానా, అంటే నలుగురితో మాట్లాడాలి కదా అది నాకు ఉంటుందా అన్న క్వశ్చన్స్ అయితే ఉంటూ ఉంటాయి. అంటే అవన్నీ కూడా దీనికి ఆబ్జెక్షన్ అంటారా, లేదు వాళ్ళు కూడా వచ్చి చేసుకుంటే డబ్బులు సంపాదించే అవకాశం ఉందంటారా? ఎస్పెషల్గా అండి లేడీస్కి ఎక్కువ ఆప్షన్ ఉందండి. ఎందుకంటే మన ఎవరింటికి వెళ్ళినా కూడా వంట రూమ్లో వరకు వెళ్ళగలుగుతాము. డెసిషన్ మేకరు వన్ ఆఫ్ ద పార్ట్నర్ ఒక ఫ్యామిలీలో లేడీ కూడా ఉంటుంది. ఎందుకంటే సమ్ ల్యాక్స్ ఆఫ్ రూపీస్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు వాళ్ళ డెసిషన్ కూడా తీసుకుంటారు కాబట్టి మనం వాళ్ళని కన్విన్స్ చేయడానికి మనకు ఆప్షన్ ఉంటుంది. ఓకే, అది మేజర్ అనమాట. దాంతోపాటు ఏంటంటే డబ్బులు ఇంటికి వచ్చిన డబ్బుల్లో ఎక్కడ సేవింగ్ చేస్తే పిల్లలకి భవిష్యత్తుకి రిటర్న్స్ వస్తాయి అనే ఆలోచనలో లేడీస్లో బాగా ఉంటుంది. అవును, ఎందుకంటే ఇవాళ రేపు జెంట్స్ డబ్బులు తీసుకొచ్చి ఇచ్చేస్తే లేడీసే మేనేజ్ చేయాలి, లేడీసే మెయింటైన్ చేయాలి. అంటే ఎక్కడ ఏ డబ్బులు సేవింగ్ చేయాలి, ఎంత వర్క్ చేయాలి, నాకు ఎంత ఆదాయం వస్తుందని దాన్ని ఎప్పుడు జెంట్స్ కన్నా కూడా లేడీస్ ఎక్కువ ప్రెషర్ ఉంటారనేది నా ఉద్దేశం. సో వాళ్ళు బాగా హ్యాండిల్ చేయగలుగుతారు, చాలా బాగా చేయగలుగుతారండి. ఎందుకనంటే వాళ్ళ కమ్యూనికేషన్ అట్లా ఉంటుంది. ఎందుకంటే ఇంటిని జెంట్స్ వచ్చేసి మొత్తం బయట మేనేజ్ చేసుకొస్తే వాళ్ళని మేనేజ్ చేసేవాళ్ళు లేడీస్. సో ఖచ్చితంగా ఇందులో కూడా ఎక్కువగా స్కోప్ ఉందని చెప్పొచ్చు. 100% సక్సెస్ రేషియో కూడా మహిళలది ఎక్కువ ఉందండి. ఎవరైతే ఈ వీడియో చూస్తూ ఉంటారో లైక్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని అనుకుంటూ ఉంటారు, బట్ ఇది మా దగ్గర ఉందా అని ఆలోచిస్తూ ఉంటారు, అంటే ఎలా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు మిమ్మల్ని? ఇందులో మన నంబరు స్క్రోల్ అవుతుంది కదండి, ఆ నంబర్కి వాళ్ళ ఏజ్, ఏరియా మనకు మెసేజ్ చేస్తే మేము ఫ్రీ టైం చూసుకొని కాల్ బ్యాక్ చేస్తామన్నమాట. కాల్ బ్యాక్ చేసి వాళ్ళు ఎక్కడ ఉంటారు ఏంటి అనే డీటెయిల్స్ తీసుకొని ఐడి లాగిన్ చేసి ఫర్దర్గా నెక్స్ట్ ట్రైనింగ్ సెషన్ స్టార్ట్ అవుతుంది. డిసైడ్ అయ్యి వచ్చే పీపుల్ అనమాట. ఎవరైతే ఏది వెంటనే సక్సెస్ రాదండి బిజినెస్ అనగానే, మనకు అది గ్రిప్ దొరికేంత వరకు, మనం ఎక్స్పర్ట్స్ అయ్యేంత వరకు మనం దాని మీద కూర్చొని నేను సక్సెస్ అవ్వాలి, నా జీవితంలో నాకు సక్సెస్ అనేది ఇంపార్టెంట్ అని ఎవరైతే డెసిషన్ తీసుకోగలుగుతారో 100% ఇందులో సక్సెస్ ఉంది. అట్లాంటి వాళ్ళకి 100% మా సపోర్ట్ కూడా ఉంటుందండి. అండ్ ఎస్పెషల్లీ ఎవరైతే ఈ హైదరాబాద్లో ఉండి వాళ్ళు రావాలి అన్నా కూడా సేమ్ ప్రొసీజరేనా అండి? అంటే మనకి ఆన్లైన్ ఆఫ్లైన్ ఉంటుందా, లేక హైదరాబాద్ కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా కూడా అదర్ డిస్ట్రిక్ట్స్ నుంచి కావచ్చు, స్టేట్స్ నుంచి కావచ్చు, ఒకవేళ అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుందండి? మేజర్గా హైదరాబాద్ సరౌండ్స్ ఒక 150 కిలోమీటర్స్ వరకు సైట్స్ ఈ ఏరియాలో ఎక్కువ అవైలబిలిటీ ఉంది. మల్టీ సైట్స్ అవైలబుల్ ఉంటుంది. మాకు కూడా ఆఫీసులలో అన్నిట్లలో అందుబాటులో ఉంటాం. ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా మనం సపోర్ట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అదర్ డిస్ట్రిక్ట్ల వాళ్ళు కూడా కంప్లీట్గా డిసైడ్ అవుతాయి. ఎందుకంటే వాళ్ళ మీద వాళ్లకు సెల్ఫ్ మోటివేటర్స్ అయి కాన్ఫిడెంట్ కరెక్ట్గా ఉన్న వాళ్ళకు ఎక్కడి నుంచైనా ఈ బిజినెస్ని ఆపరేట్ చేసుకోవచ్చు. 100% ఆన్లైన్ ఆఫ్లైన్ కూడా ట్రైనింగ్స్ కానీ మేము కానీ అవైలబుల్ అందుబాటులో ఉంటామండి. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.